ముఖ్యాంశాలు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. 350వ రోజుకు చేరుకున్న శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల దీక్షలు. టీటీడీ యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలి. సిఐటియు నేత కందరపు మురళి డిమాండ్. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం. స్థానికులు ఉండే ఈస్ట్ బాలాజీ నగర్ బాలగంగమ్మ ఆలయం వద్ద సంచరించిన చిరుత. సీసీ కెమెరాలో రికార్డైన చిరుత దృశ్యాలు. వార్తల్లోని వివరాలు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం కచ్చప్పి ఆడిటోరియం మహిళా సంఘాలలోని స్టార్ పర్ఫార్మర్ మహిళలకు లీప్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా చేయలేదని, కాణిపాకంలో సత్య ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నాని నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదని మాట్లాడారని, ఆయన పాకాల మండలం పులివర్తివారిపల్లిలో జన్మించారని, చదువు వ్యాపార రీత్యా చిత్తూరులో ఉన్నది సత్యమని, గతంలో పాకాల మండలంలో సర్పంచ్గా 5 ఏళ్లు కొనసాగిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం కచ్చప్పి ఆడిటోరియం మహిళా సంఘాలలోని స్టార్ పర్ఫార్మర్ మహిళలకు లీప్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక వ్యాపారస్తుడు అనే నినాదంతో ప్రతి మహిళా సంఘంలో ఒకరిని వ్యాపారస్తుడిని చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మెప్మా ఎస్ఎంఈ ఫారంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలలో అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారం చేస్తున్న వారిని స్టార్ పర్ఫార్మర్ గా గుర్తించడం జరిగిందన్నారు. వీరి వ్యాపారం మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవసరమైన అవకాశాలు, నైపుణ్యాలను తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రిటైల్, టెక్స్టైల్స్, ఫుడ్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఫర్నిచర్ అండ్ వుడ్ ప్రొడక్ట్స్ వంటి వాటిలో మహిళా వ్యాపారవేత్తలకు స్థానిక స్థాయి నుండి గ్లోబల్ స్థాయి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, సెక్టర్ నిర్దిష్ట చర్చలు, నిపుణుల మెంటర్షిప్ అందించబడుతుందని తెలిపారు. అలాగే ఉద్యమ రిజిస్ట్రేషన్, జీఈఎం రిజిస్ట్రేషన్, ఐటీ అండ్ కంపైనెంట్స్, నాణ్యత మరియు ప్యాకేజింగ్, డిజిటల్ టూల్స్ మరియు మార్కెట్ యాక్సెస్, ఆన్లైన్ ఆఫ్లైన్, ఐపీఆర్ రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ సపోర్ట్ మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్యుఎల్ఎం డైరెక్టర్ సునీల్ కుమార్ యాదవ్ మహిళలతో ముఖాముఖి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. లిప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భవ్య శర్మ, ప్రాజెక్ట్ హెడ్ షీలా శ్రీనివాసులు ప్రాజెక్టులు దరఖాస్తు చేసుకునే విధానం తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, పథక సంచాలకులు రాఘవరెడ్డి, సిపిఎంఎంలో కృష్ణవేణి, సోమకుమార్లతో పాటు మహిళలు పాల్గొన్నారు. స్టార్ పర్ఫార్మర్లకు సర్టిఫికేట్ ను అందజేశారు. చంద్రగిరిలో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, వైసీపీ నేతల ప్రెస్ మీట్ పెట్టి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని, చంద్రగిరి ఎమ్మెల్యే నాని, ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిల గురించి మాట్లాడే అర్హత ఉందా అని, ఇసుక అక్రమ రవాణా చేసింది చెవిరెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి కాదా అని, చంద్రగిరిలో ట్రాక్టర్లు యూనియన్ లీడర్ గా ఉంటూ దందాలు చేసింది ఎవరని, జేసీబీలు, హిటాచీలు, టిప్పర్లతో ఇసుక తరలించి గుంతలు తీసింది మీరు కాదా అని, ఆ గోతిలో పడి ఓ వ్యక్తి మృతి చెందింది నిజం కాదా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా చేయలేదని, కాణిపాకంలో సత్య ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నాని నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదని మాట్లాడారని, ఆయన పాకాల మండలం పులివర్తివారిపల్లిలో జన్మించారని, చదువు వ్యాపార రీత్యా చిత్తూరులో ఉన్నది సత్యమని, గతంలో పాకాల మండలంలో సర్పంచ్గా 5 ఏళ్లు కొనసాగిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. చిత్తూరు సంస్కృతి తెచ్చి ఎక్కడ అన్యాయం, అక్రమాలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నానిపై హత్యాయత్నం చేసింది మీరు కాదా అని, ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సాయం చేస్తున్నాడంటే అది ముమ్మాటికి దేవుని దయ అన్నారు. ఎమ్మెల్యే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే మీరు ఎవరూ రాజకీయాలు చేయకుండా చేసి ఉంటామన్నారు. అలాంటి సంస్కృతి ఎమ్మెల్యే నానిది కాదని, తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించదని అన్నారు. గతంలో గంజాయి బ్యాచ్లను పెంచి పోషించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నాని కృషితోనే 70% గంజాయిని నిర్మూలించగలిగామని అన్నారు. చంద్రగిరి అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని, మరోసారి అవాకులు చవాకులు పెలితే సహించేది లేదని హెచ్చరించారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ఒకరు
నాని అన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న గురించి కానీ మన సుధక్క గురించి కానీ కొన్ని రాజకీయాల గురించి మాట్లాడడం జరిగింది. అసలు మాట్లాడిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడినాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక గురించి మాట్లాడారు. ఇక్కడున్న వాళ్ళకి, చంద్రగిరి మండలంలో ఉన్న వాళ్ళకి, జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు చంద్రగిరి మండలంలో ఎవరు ఇసుక అమ్ముతా ఉన్నారనేసి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఇసుక అమ్మడం నిజం కాదా? చంద్రగిరిలో ఉన్న మండలంలో ఉన్న ట్రాక్టర్లందరికీ యూనియన్ లీడర్గా ఉండి ఏ ఒక్కరిని తోలలేకుండా అతని ట్రాక్టర్లే చెవిరెడ్డి అనే పేరు ట్రాక్టర్లు పెట్టి తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి వాళ్ళ అన్న పేరు వాడి అందరికి ట్రాక్టర్లు ఇసుకు తోలి నిజం కాదా? దానివల్ల ఎంతమంది రైతులు నష్టపోయినారు. నిన్న ఒక చెప్తున్నారు, రైతులు అల్లాడుతున్నారు అనేసి. టిప్పర్లతో తోలి, జేసీబీలు పెట్టి, ఇటాచీలు పెట్టి మనుషులు కూడా చనిపోయేంతగా లోతులోకి ఎత్తేసిన ఘనత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానిది. అతని స్థాయి, అతని స్థితి కనుక్కొని మాట్లాడలేదు. నువ్వు వ్యక్తి గురించి మాట్లాడావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్థాయి ఏంటి, నీ ఇదేంటి, వార్డు మెంబర్ కూడా సరిపోవాలనేటువంటి వ్యక్తులు ఈరోజు నీ ఊరిలో బయట పోతే నేను ఐడెంటిఫై చేసే మనుషులు కూడా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. అధికారుల గురించి మాట్లాడాడు. అధికారులకు మేము పోయి హుకుం జారీ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆఫీస్కి రావద్దండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీరు ఫోన్ చేసి మేము పనిచేసి పెడతామని చెప్పి అధికారులు చెప్పినట్టు మాట్లాడారు. ఏ ఆఫీసర్ దగ్గర పోయి మాట్లాడామని చెప్పినా ఏ ఆఫీసర్ మేము దుమ్ము చేశాము. ఎక్కడైనా ఆఫీసర్ కానీ చిన్న పార్టీ మా కార్యకర్తల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్ అంటే అంత గౌరవించి మాట్లాడతాం. మా పార్టీ కార్యకర్తగా, నాయకులు గారు నువ్వు నీ పార్టీ రూలింగ్ కనీసం గంట తరబడి ఆఫీసులో కూర్చుంటే మాకు రెస్పాండ్ గా రోజు కోకోలేదు. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. స్థానికులు ఉండే ఈస్ట్ బాలాజీ నగర్ బాలగంగమ్మ ఆలయం వద్ద చిరుత సంతరించింది. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలు మంగళవారం నాటికి 350వ రోజుకు చేరుకున్నాయి. టీటీడీ యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలని సిఐటియు నేత కందారపు మురళి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు యూనియన్ గౌరవ అధ్యక్షులు సిఐటియు నేత కందారపు మురళి ప్రసంగిస్తూ 350 రోజులుగా సామాన్యులు తమ సమస్యలు పరిష్కరించమని దీక్షలు చేస్తున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. పలు దఫాలుగా ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నా సామాన్యులకు న్యాయం జరగకపోవడం ఆధ్యాత్మిక క్షేత్రంలో న్యాయమేనా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మరో 15 రోజులు గడిస్తే ఏడాది పూర్తవుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. దీక్షలు చేస్తున్న పేదల పట్ల కనీసం స్పందించకపోవడం ఏ రకమైన న్యాయమో పాలకులు చెప్పాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు తిరుపతికి పలుమార్లు వచ్చినా ప్రతిరోజు అధికార యంత్రాంగం జరుగుతున్న పోరాటం గురించి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూనే ఉన్నా కనీసం స్పందించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య మాట్లాడుతూ శ్రీవారిమెట్టు వ్యాపారులకు మద్దతు తెలిపారు. 350 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవటాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సామాన్యుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని విమర్శించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. సిఐటియు నేత జయచంద్ర, యూనియన్ అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మధు పలువురు చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరించమని టీటీడీ యాజమాన్యానికి, పాలక మండలికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు ప్రకాష్, రామ్మూర్తి, చిరంజీవి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులు 350వ రోజు ఈ రోజున నిరసన దీక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు అనేక మంది ఉన్న 350 రోజులుగా ఈ నిరసన దీక్షలు సాగుతూ ఉంటే కనీసం ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏమాత్రం సీరియస్గా తీసుకోకపోవడాన్ని సిఐటి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళంతా పూర్తిగా శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళని ఆధారం చేసుకొని భార్య, పిల్లలు, కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాయి. గత 350 రోజులు అంటే ఇంకొక 15 రోజులు జరిగితే సంవత్సర కాలం కూడా పూర్తి అయిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా ఇంతటి పేదవాళ్ళు పోరాటాన్ని చేస్తుంటే ఏమాత్రం పరిష్కారం చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏమాత్రం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు తిరుపతికి వస్తున్నారు, రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీరుబడి లేకుండా అందరూ వచ్చిపోతూనే ఉన్నారు. కానీ ఇన్ని రోజులుగా ఈ పోరాటం చేస్తూ ఉంటే దీన్ని మాత్రం పట్టించుకొని పరిష్కారం చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఏడాది కాలంగా ఈ పోరాటాన్ని చూస్తూ ఉండడం అంటే దీన్ని ఎవరు కూడా, దేవుడు కూడా దీన్నేమి క్షమించే పరిస్థితి లేదు. ఆధ్యాత్మిక సంస్థలో ఈ రకమైనటువంటి పరిస్థితి సృష్టించినటువంటి గతంలోనూ అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు జరగకపోవడం సరైనటువంటిది కాదు. తక్షణం వీరి సమస్యల్ని పరిష్కారం చేయాలని సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పేదలకు బాధలు, ఆకలే మిగిలిందని శ్రీకాళహస్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు ఆరోపించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పేదలకు బాధలు, ఆకలే మిగిలిందన్నారు. 65,000 రేషన్ కార్డులకు బియ్యం ఎగనామం పెట్టారని తెలిపారు. స్కూల్లో విలీనంపై ఎటు తేల్చని పరిస్థితి నెలకొందన్నారు. 12,700 కోట్ల పైభారం మోపడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతోందన్నారు. స్మార్ట్ మీటర్లను బిగించి రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. మామిడి రైతులకు పరిశ్రమ అధిపతులు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టలేక ప్రభుత్వం సెట్టిపల్లి సమస్య రేపు జరిగే కేబినెట్లో పరిష్కరించాలన్నారు. మామిడి రైతులకు పరిశ్రమ అధిపతులు చేస్తున్న అన్యాయాన్ని ప్రభుత్వం అరికట్టలేకపోతోందన్నారు. సెట్టిపల్లి సమస్య రేపు జరిగే కేబినెట్లో పరిష్కరించాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన ప్రెస్ మీట్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య, ప్రాంతీయ కార్యదర్శి గంధమ్మని, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలని సూపర్ 6 అని, గత ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన చేస్తామని, పాఠశాలను అభివృద్ధి చేస్తామని, రైతాంగాన్ని ఉద్ధరిస్తామని చెప్పి కబుర్లు చెప్పారు తప్ప ఆచరణలో ఏ ఒక్క హామీ అమలు చేయని పరిస్థితి ఉంది. అదనంగా ఈరోజు భారాలు మోపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీల రూపంలో, ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో 12,771 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం మీద భారం మోపడానికి ప్రయత్నం చేశారు. తిరుపతి జిల్లా ఎక్కువ ఈ మోటార్లు మీద ఆధారపడి ఉన్నారు. ఈ పరిశ్రమలు వీటన్నిటి మీద ఈ భారం ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో 11వ తేదీన జిల్లాలో అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర, తిరుపతిలో సిఎండి కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నాకి వామపక్షాలు, సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తాము. ఈ ధర్నాలో 50 మంది ప్రజానీకం పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లాలో పాఠశాలల్ని మేము కాపాడుతామని, విలీనం వ్యతిరేకించిన వాటన్నిటికి కూడా ఈరోజు విలీనాల నుంచి విముక్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 44 పాఠశాలకు సంబంధించి మేము ప్రతిపాదన పంపించామని చెప్పారు తప్ప ఏ ఒక్క పాఠశాలకి విలీనం నుంచి మినహాయించిన పరిస్థితి లేదు. ఆ తల్లిదండ్రులు, పిల్లలు తీవ్రమైన వేదనకు గురవుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు, డిఓ చుట్టూరు, ఎంఈఓ చుట్టూరు తిరుక్కుంటున్నారు తప్ప ఒక్కరు కూడా సరైన భరోసా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ పాఠశాలన్నింటినీ కూడా ఈ విలీనం ప్రక్రియ నుంచి మినహాయించి వాళ్ళకి అదే పాఠశాలలో పాఠాలు బోధించేట్టు, మధ్యాహ్న భోజనం పెట్టేట్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
అదే రకంగానే తిరుపతిలో సెట్టిపల్లి భూ పట్టాదారులు చాలా అవసరపడుతున్నారు. రేపే క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో వెంటనే సెట్టిపల్లికి సంబంధించి జీవోని తుడాకి అప్పగిస్తూ మార్చాల్సిన అవసరం ఉంది. అది మార్చకపోతే ఆ ప్లాట్ యజమానులు చేసే పోరాటానికి సిపిఎం పార్టీ ఇతర పక్షాలన్నీ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. స్మార్ట్ మీటర్ల పేరిట ఆదానికి దోచిపెట్టాలనుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని విడనాడాలని సిపిఎం పార్టీ ఈ రోజు నగిరి విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నగిరి శాఖ కార్యదర్శి పెరుమల్ అధ్యక్షతన ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ముందుగా అదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, పెంచిన ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని నినాదాలతో హోరెత్తించారు. అనంతరం సిఐటియు తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను బిగిస్తుంటే ఆనాటి టీడీపీ ప్రధాన కార్యదర్శి, నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బలవంతంగా ఎవరైనా స్మార్ట్ మీటర్లను తీసుకొస్తే పగలగొట్టండని మాట్లాడి, ఇప్పుడు అదాని స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగిస్తుంటే చోద్యం చూడటం శోచనీయమన్నారు. ముందే ట్రూ అప్ ఛార్జీలంటూ దాదాపు 15,000 కోట్లను గత 36 నెలలుగా సామాన్య ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బలవంతంగా స్మార్ట్ మీటర్లను బిగించొద్దంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చెబుతుంటే, మరోపక్క అదాని ఏజెంట్లు ప్రతి ఇంటికి వెళ్లి తాము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామని నమ్మించి స్మార్ట్ మీటర్లను బిగించినందుకు 200 రూపాయల నుండి 400 రూపాయల మేరకు ఇన్సల్టేషన్ ఛార్జెస్ అంటూ వసూలు చేయడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్ బిగించినందుకు వచ్చే అదాని గ్రూప్ వారు స్థానికంగా విద్యుత్ కార్యాలయ ఏడీ, ఏఈ, జేఈ లైన్మెన్లకు సమాచారం అందించకుండా, లైన్ కూడా ఆపు చేయకుండా వచ్చి పాత మీటర్లను తీసేసి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని, ఇంత అరాచకం జరుగుతున్నా స్థానిక అధికారులు తమకు తెలియదంటూ చేతులెత్తేస్తున్నారని వాపోయారు. స్మార్ట్ మీటర్ల పేరిట పేద, బడుగు, బలహీన వర్గాల మీద పెనుభారం పడుతోందని, కావున తక్షణమే ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయడంతో పాటు అదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం తర్వాత కార్యాచరణ రచించి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునివ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మర్రమగ్గ కార్మికుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు పెలుమాల్, సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ తో పాటు పార్టీ నాయకులు షణ్ముఖం, జగదీష్, మైలుస్వామి, తంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు శ్రీ ద్రౌపది దేవి సమేత ధర్మరాజుల స్వామివారి తిరునాళ్ల నేపథ్యంలో అమ్మవారికి నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. పుత్తూరు శ్రీ ద్రౌపది దేవి సమేత ధర్మరాజుల స్వామివారి తిరునాళ్ల నేపథ్యంలో అమ్మవారికి నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా నగరం రోడ్డు నందు ఉన్న శివాలయం నుండి అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహిళలతో కలిసి ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. 350వ రోజుకు చేరుకున్న శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల దీక్షలు. టీటీడీ యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలి. సిఐటియు నేత కందరపు మురళి డిమాండ్. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం. స్థానికులు ఉండే ఈస్ట్ బాలాజీ నగర్ బాలగంగమ్మ ఆలయం వద్ద సంచరించిన చిరుత. సీసీ కెమెరాలో రికార్డైన చిరుత దృశ్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.